ఓం శ్రీమాత్రే నమః. భక్తి సాధనం సముదాయంలోని కవిమిత్రులందరికీ అభివందనములతో నేటి సాహిత్యాంశంలో భాగంగా అర్ధశత అంశ పూర్ణలో భాగంగా 3వ భాగం వర్ణనాంశాలలో చివరి అంశం శ్రీమతి శిరీష శివలంక గారిది. నోములు వ్రతాలు చేయడం వల్ల ఫలితం ఏమిటి? దైవము రక్షణ కూర్చొను ప్రావీణ్యత తోడ జనులు భక్తిని కల్మిన్ సేవింపగ గణ నోముల దీవనలను కనగనగును తేజమెలర్పన్. తర్వాతి వర్ణనాంశాలు ప్రాశ్నికులు శ్రీ పిఎల్ఎన్ రావు గారు. 37వది పౌర్ణమి రాత్రి కురిసే చల్లని వెన్నెల అందాన్ని వర్ణించండి. చల్లని కాంతులు విరియగ ఉల్లమునకు మోదమగును ఓర్మిని గనగాన్ ఎల్లరకును పౌర్ణమి నిశి జల్లుగా వెన్నెలలు కురువ సాదర ఫణితెన్. పౌర్ణమి నిశి జల్లుగా వెన్నెలలు కురియ సాదర ఫణితెన్. 38 ఎండల తరువాత నేలకు తాకే మొదటి వాన చినుకుల సువాసనను వర్ణించండి. పుడమి తపించి చినుకుకై పోడిమి గని వాన కురిసిన ఎంతనే పరిఠవిల్లి పరిమళించును తృప్తిదౌ భావనలను జనుల పోషింపగలుగునా చినుకులగని. చినుకులగని. 39 ఉదయించే సూర్యుడిని కిరణాలతో మేల్కొనే పల్లెటూరి అందాన్ని వర్ణించరా. ఉదయ కిరణాలు పుడమిని నిదురలేప కోడి కూతలే ఉదయపు జాడ తెలుపు. ఉదయ కిరణాలు పుడమిని నిదురలేప కోడి కూతలే ఉదయంపు జాడ తెలుపు. పల్లెటూరులే సిరులకు పట్టుగొమ్మ నగర జనులకు కల్పమ్మునగున్నవియ. నగర జనులకు కల్పమ్మునగున అవియా. 40 కొండల మధ్య నుండి గలగల పారే నది అందాన్ని వర్ణించడం. గలగల సవ్వడి సేయుతు తలపులలో నిలుచుతుండు తరగలను రగల్. గలగల సవ్వడి సేయుతు తలపులలో నిలుచుతుండు తరగలను రగల్. విలసిత జనముల సిరులుగా వెలకట్టగలేమున్నది వివేకపు గతులను. తర్వాతి అంశాలు ఆశ్రువులు. 41 ప్రాశ్నికులు బ్రహ్మశ్రీ పంట రాధాకృష్ణమూర్తి గారు. భారతీయ సనాతన ధర్మాన్ని పాటించడానికి ఏం చేయాలి? ధార్మిక గతులను నడచిన ధర్మమే రక్షించునెప్పుడు ధర్మము వీడన్ ధర్మమే భక్షించునలర. ధర్మమున నడువబలెను సదా జనమవని. ధర్మమున నడువబలెను సదా జనమవని. 42 సుందరకాండలోని ఒక ఘట్టాన్ని ఆశువుగా. దక్షిణమున జానకి తరుణి గనగ బెదక బెడలిన వానరుల్ ప్రీతి నొదవ. వాయుపుత్రుని లంకకు బయలుదేర ప్రోత్సహించిరి హనుమదౌ పోడిమిగని. 43 హిమాలయ సౌందర్యాన్ని గురించి ఆశువుగా. భరత భూమికి రక్షగా పాదుకొలిపినట్టి హిమశైలమదియు మహాద్భుతంబు. మునులు తపములు చేసి విముక్తి వడయు. శీతనగమును కనగనవు శ్రేష్టముగను. 4వది రంతిదేవుని వృత్తాంతం ఆశువుగా. అగ్నిదేవుండు ఇంద్రుండు అవని రంతిదేవునిదైన దానపు దివ్య మహిమ గణ పరీక్షను చేసినన్ కలిమి గనుతు ఆతడే గెలిచే అంత మహాత్ముడవని. 45 భక్తునికి భగవంతుడే దాసోహం అనే ఏదైనా విషయాన్ని ఆశువుగా. భక్తుడు ప్రహ్లాదుడవని భక్తిని జాటగా నిలిచెను స్తంభమునతా యుక్తిగా నృసింహ దైవము. భక్తిని జయింపగననగు భక్తులకెప్పుడు. తర్వాతి ఆశువు అంశాలు ప్రాశ్నికులు శ్రీమతి సింగీతం సంధ్యారాణి గారు. దైవనామస్మరణ మహిమను గురించి ఆశువుగా. దైవమే రక్షణ సేయును దైవమును నమ్మినట్టి ధర్మాత్ముల నా దైవమ్మె ప్రోతుతుండును. దైవమ్మును మించు సిరుడు ధరణిని గలవే. దైవమ్మె ప్రోతుతుండును దైవమ్మును మించు సిరులు ధరణిని గలవే. 47 కృషియే విజయానికి మూలమనే భావాన్ని ఆశువుగా. నిరతము శ్రమపడు వారికి అరయగ సంపదలు కలుగునన వరతమ్మున్.
నిరతము శ్రమపడు వారికి అరయగ సంపదలు కలుగు అనవరతమ్మున్ సరియగు రీతుల కృషియే విరివిగ సంపదల నెడుడు వేల్పగు ధరణిన్ విరివిగ సంపదల నిలెడు వేల్పగు ధరణిన్. 48. సెల్ ఫోన్ వరమా శాపమా? అశోక. చెరవాణిని తగినట్టుల సరియగు రీతులను వాడ జ్ఞానము పెంచున్ నిరతము చూచుచు గడపిన కరగును జీవన గతులును కాంచదలచినన్. నిరతము చూచుచు గడపిన కరగును జీవన గతులును కాంచదలిచినన్. 49. నేటి కాలంలో అందరికీ ఆరోగ్య స్పృహ పెరిగి ఉదయం కష్టపడి వ్యాయామం చేసి సాయంకాలం బండి మీద దొరికే ఫాస్ట్ ఫుడ్ ఆరగించే డైటింగ్ వింతను ఆశువుగా. ఉదయమే వ్యాయామము చదునుగా సేయంగ నగును సద్గుణమతితో. ఉదయమే వ్యాయామము చదునుగా సేయంగ నగును సద్గుణమతితో. ఎదకుంచించుసు తరగును పదిలమునొసగని మెతుకులు భవితకు కీడవు. ఎదకుంచించుసు తరగును పదిలమునొసగని మెతుకులు భవితకు కీడవు. 55. సమయం ఎంతో విలువైనది అనే విషయాన్ని ఆశువుగా చెప్పడం. సమయము విలువల నెన్నుచు తమి జీవన గతుల గడప ధైర్యము నిడునవు. సమయము విలువల నెన్నుచు తమి జీవన గతుల గడప స్థైర్యము నిడునవు. సమయము విలువల తెలియని కుమతులకును జీవనము కూర్మినొసగునే. సమయము విలువల తెలియని కుమతులకును జీవనము కూర్మినొసగునే. ఇప్పటికీ 50 అంశాలు పూర్తయిపోయినాయి. ఈ అవధాన అంశాలను పూరించగలిగిన అవకాశాన్నిచ్చిన భక్తి సాధనం నిర్వాహకులు బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారికి, అంశాలనిచ్చిన ప్రాజ్ఞ వరేణ్యులకు, ఆదరించుతున్న మీ అందరికీ అభివందనములతో నేను డాక్టర్ శాస్త్రుల రఘుపతిని, విశ్రాంత ప్రాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల. ఓం తత్సత్ పరబ్రహ్మణి.